ఒక మహిళ తన ఒక్క కొడుకుని కోల్పోయి ఏడుస్తూ ఉంటుంది. తన గుండెలను బాదుకొని ఏడుస్తూ ఉంటుంది. నా కొడుకు నన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఇంకా మమ్మల్ని పెంచేది ఎవరు? నన్నైనా తీసుకుపోలేదా భగవంతుడు అంటూ ఏడుస్తూ ఉంటుంది. తన భార్య అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. ఎంతలా ఏడుస్తుంది అంటే పైగా తను గర్భవతి కూడా. పెళ్ళయి సంవత్సరం అయింది అంతే. ఇందులో నాతో ఒక నెల మాత్రమే ఉన్నారు. ఉద్యోగం ఉద్యోగం అంటూ పట్టణానికి వెళ్ళిపోయారు అంటూ ఏడుస్తూ ఉంటుంది. అంతలో ఆ అత్తగారు ఆ కోడల దగ్గరికి వచ్చి, అంతా నీ వల్లే జరిగింది, నీ వల్లే నా కొడుకు చనిపోయాడు, శనిదాన నువ్వు వచ్చి సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే నా కొడుకుని మింగేశావు అంటూ తన్ని ఏడిపిస్తూ ఉంటుంది. దాంతో ఆ కోడలు ఏదో చెప్పాలి అని అనుకుంటుంది, కానీ తన నోరు మెదపదు. చుట్టుపక్కల వాళ్ళు ఎంత ఆపుతున్నా సరే తన కోడల్ని అరుస్తూనే ఉంది. దాంతో ఆమె చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుంది. ఈమె పేరు మరియం. తను చిన్నప్పటి నుంచి అనాథగానే పెరిగింది. తన పిన్నే తనను చూసుకునేది. అయితే ఈ అత్తగారు తనకెవరూ లేరు. తను ఒంటరిది కాబట్టే తనని కోడలిగా చేసుకుంది. తనను ఏం చేసినా సరే అడిగేవాళ్ళు లేరు అన్న ధైర్యంతో తన కొడుక్కిచ్చి వివాహం చేసింది. అయితే తన కొడుకు కూడా తనని చాలా బాగా చూసుకునేవాడు. కానీ ఇంట్లో పని మాత్రం మామూలే. పెళ్ళైన నెలకే తన ఉద్యోగం కోసం పట్టణానికి వెళ్ళిపోయాడు. ఇంకా తన బాధలు అంతా ఇంత కాదు. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు తను ఏదో ఒక పని చేస్తూనే ఉండేది. కానీ ఆ అత్త మాత్రం తనకి కడుపు నిండా అన్నం పెట్టేది కాదు. తన కూతుర్లకు శుభ్రంగా తినిపించి చివర్లో మిగిలిన అన్నాన్ని తనకు పెట్టేది. తన గర్భవతి అని కూడా చూసేది కాదు. చాలా అంటే చాలా ఇబ్బందులు పెడుతూ ఉండేది. తన భర్త వస్తే ఈ కష్టాలన్నీ ఎంత అని భావించింది. కానీ చివరికి తన భర్త ఇలా వస్తాడు అని ఊహించలేదు. తను ఒంటరి అయిపోయింది. పెళ్ళి అయ్యాక తన భర్త తన జీవితాంతం తోడు ఉంటాడు అనుకుంది. కానీ చివరికి అతను మధ్యలోనే తనని వదిలి వెళ్తాడు అని ఊహించలేదు. దాంతో అత్తగారి కోపం ఇంకా డబల్ అయింది. గర్భవతి అయిన కోడల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతూనే ఉంది. కానీ మరియం మాత్రం తన బిడ్డ కోసమే బ్రతికి ఉంది. తన బిడ్డతో ఇలానే అంటూ ఉంటుంది, ఏం కాదు నాన్న, నువ్వు బయటికి వచ్చాక మనం చాలా సంతోషంగా ఉందాం అని అనుకుంది. అయితే ఒకరోజు మరియంకి చాలా ఆకలి వేసి ఫ్రూట్స్ను తింటుంది. దాంతో అత్తగారికి చాలా కోపం వస్తుంది. నా కూతుర్ల కోసం పెట్టిన ఫ్రూట్స్ని నువ్వు తింటావా అంటూ కోపంగా తన్ని ఇంటి నుండి బయటికి నెట్టేస్తుంది. చాలా పెద్ద వర్షం పడుతూ ఉంటుంది. అయినా సరే కనికరించదు. ఈరోజు రాత్రి మొత్తం నువ్వు బయటే ఉండు, అర్థమైందా? ఇదే నీకు శిక్ష. ఇదిగో ఈ రాత్రికి ఇదే నీకు తిండి అంటూ ఎండిన ఒక రొట్టె ముక్కను తన చేతిలో పెట్టి తను లోపలికి వెళ్ళిపోతుంది. మరియం చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుంది. తను చాలా ఆకలిగా ఉంటుంది. అలానే ఆ రొట్టెను మెల్లగా తింటూ ఉంటే అక్కడికి ఒక పిల్లి వస్తుంది. ఆ పిల్లి ఆకలితో మ్యావ్ మ్యావ్ అని అంటూ ఉంటే తనకి బాధ వచ్చి ఇచ్చిన రొట్టెను కూడా ఆ పిల్లికి ఇచ్చేస్తుంది. ఆ పిల్లి ఆ రొట్టెను తిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి మొత్తం తన వర్షంలోనే ఉంటుంది. దాంతో మరుసటి రోజు తనకి చాలా అనారోగ్యంగా ఉంటుంది. అయినా సరే ఉదయాన్నే పశువులకు గడ్డి మేయడానికి వెళ్తుంది. అక్కడే ఒక భయంకరమైన పామును చూస్తుంది. ఆ పామును చూసి తను చాలా భయపడుతుంది. కానీ దానికి గాయం అయ్యి ఉంటుంది. దాంతో జాలిపడి భయపడుతూనే దానికి కట్టుకడుతుంది. తర్వాత తన కోసం వంటగదిలోకి వెళ్ళి ఉన్న పాలలో కొంచెం తీసి ఆ పాముకి పెడుతుంది. అత్తగారికి తెలిస్తే చంపేస్తుంది అని తెలిసి కూడా పాపం ఆ పాముపై జాలిపడి తను పాలు ఇస్తుంది. దాంతో ఆ పాము ఎంతో కృతజ్ఞతతో తన వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ప్రతిరోజు ఆ పాము తన కోసం వస్తూ ఉండేది. మరియం కూడా దానిపై జాలిపడి తన కోసం ప్రతిరోజు పాలను ఇస్తూ ఉంటుంది. ఆ పాము కూడా ఎంతో స్నేహపూర్వకంగా తన కోసం ఉదయాన్నే ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే మరియం పాలు తీసుకురావడం, ఆ పాము తాగడం, రోజుకి దాని గాయం కూడా మాయమైపోతూ ఉంటుంది. కానీ మరియంకి ఆ పామును చూస్తుంటే ఎంతో మనశ్శాంతి. అసలు భయపడేదే కాదు. కానీ ఒకరోజు అత్తగారికి ఆ పాలు ఏమైపోతున్నాయి, ఇంట్లో ఇన్ని పాలు ఉండాలి కదా, సడన్గా పాలింటి తగ్గిపోతున్నాయి, నువ్వేమైనా తాగుతున్నావా అని కోపంగా అడిగితే మరియం నాకేం తెలియదు అత్తయ్య, నేనేం చేస్తాను పాలతో అని అంటుంది. దాంతో అత్తగారు కూడా అవునులే, ఇదేం చేస్తుంది ఆ పాలతో, దానికి ముందే భయం నేను చంపేస్తానేమో అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత పాలోడితో చెప్తాను ఆగు, పాలు ఎందుకు తక్కువ అవుతున్నాయో అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మరియం ఇంట్లో మొత్తం అన్ని పనులు చేసి వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే తన మరదళ్ళు ఇలా అంటారు, ఎప్పటిలాగా నీ వంటలేంటి రుచిగా ఉండట్లేదు, ఏంటి ఈ మధ్య ఎక్కడ ఉంటుంది నీ ధ్యాస అంటే తన్ని తిడుతూ ఉంటారు. తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోయాక అత్తగారు ఒక షాకింగ్ న్యూస్ చెప్తుంది. చనిపోయిన తన కొడుకు తనకున్న స్థలం మొత్తం తన భార్య పేరు మీదే రాశాడు అని. అప్పుడు మరదళ్ళకి చాలా కోపం వస్తుంది.
తన పేరు మీద రాయడం ఏంటమ్మా? ఇప్పుడు మనకున్నది అదే స్థలము. అది లేకపోతే మా పెళ్ళిళ్ళు నువ్వు ఎలా చేస్తావు అంటూ అంటుంది. దాంతో అత్తగారు, నేను ఒకటి ఆలోచించానులే, మీరు ఇంకెక్కడి నుంచి వెళ్ళండి, నేను చూసుకుంటాను దాని పని అని అనుకుంటుంది. తర్వాత రోజు మొత్తం పనిచేసి తను నిద్రపోతున్న సమయంలో అత్తగారు వచ్చి, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే ఏదో విషయం పెట్టి నిన్ను నీ బిడ్డని చంపేస్తాను అని భయపెడుతుంది. దాంతో కోడలు చాలా భయపడిపోతూ ఉంటుంది. ఏంటత్తయ్య, దయచేసి నన్ను క్షమించండి, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా అంటూనే ఉంటుంది. కానీ ఆ అత్తగారు కోపంతో తన్ని బయటికి నెట్టేస్తుంది. అర్ధరాత్రి సమయం కావడం వల్ల చుట్టుపక్కల మొత్తం చీకటే, ఎవరు బయట కూడా లేరు. అందరూ లోపల ఉండడం వల్ల తనకి జరిగిన అన్యాయం ఎవరికి తెలియలేదు. తను చాలా ఏడుస్తుంది. చాలాసేపు ఆ డోర్ దగ్గరే కూర్చుని, అత్తయ్య నన్ను లోపలికి పిలవండి అంటూ ఉంటుంది. ఏ ప్రయోజనం లేకపోవడం వల్ల తను నడుచుకుంటూ అలా అలా అడవిలోకి వచ్చేస్తుంది. తనకి కడుపులో బాగా నొప్పిగా ఉండడంతో అదే చెట్టు క్రింద పడుకొని పోతుంది. తనకి చాలా అంటే చాలా ఆకలి వేస్తూ ఉంటుంది. కానీ కళ్ళు మూసుకుని భగవంతుడిని తలుచుకుని పడుకుంటుంది. ఉదయాన్నే మెలకువ రావగానే చాలా భయపడిపోతూ ఉంటుంది. అరే, నేను ఎక్కడ ఉన్నాను అంటూ కంగారు పడుతూ ఒక్కసారిగా భయపడుతుంది. అప్పుడే అక్కడ ఒక పెద్ద పాము ఉంటుంది. అది చూసి ముందు భయపడినా సరే, ఆ తర్వాత దాని మీద గాయం చూసి, అరే ఇది నా స్నేహితురాలే అని తను కొంచెం చల్లబడుతుంది. దాంతో ఆ పాము తన్ని పిలుస్తూ ఉంటుంది, పద నా వెంట, నేను నిన్ను ఒక చోటుకి తీసుకువెళ్తాను అన్నట్టుగానే తనకి సైగలు చేస్తూ ఉంటుంది. దాంతో ఆ పాము ఎటు వెళ్తే అటువైపు తను వెళ్తూ ఉంటుంది. ఆ పాము ఒక గుడిసె దగ్గరికి ఆగి, ఇదిగో ఇదే మన ఇల్లు అన్నట్టుగా తనకి చూపిస్తూ ఉంటుంది. మరియం చాలా సంతోషపడుతుంది. లోపలికి వెళ్ళి ఆ గుడిసెలో పడుకుంటుంది. కొంతసేపటికి ఆ పాము తన కోసం ఆహారం తెచ్చిపెడుతుంది. ఆ ఆహారాన్ని చూసిన మరియం చాలా అంటే చాలా సంతోషపడుతుంది. నాకంటూ ఎవరూ లేరు అని అనుకున్నాను, కానీ నాకు నీ తోడు దొరికింది అని ఆనందపడుతూ ఉంటుంది. అంతలో అత్తగారు ఊర్లో వాళ్ళందరితో ఇలా అంటుంది, నా కోడలు తన ప్రేమికుడితో పారిపోయింది, ఇదిగోండి తను రాసిన ఉత్తరమే ఇది. తను తన ప్రేమికుడిని మర్చిపోలేకపోతుందంట. నా కొడుకు ఎప్పుడు చనిపోతాడా అని చూసింది, చనిపోయాక వెళ్ళిపోయింది అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఆ మాటలు అన్నీ ఊర్లో వాళ్ళందరూ నమ్మేశారు. మరియం ఇక్కడ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ పాము కూడా ఎల్లప్పుడూ తన వెంట ఉంటుంది. కొన్ని రోజులకి మరియం ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాము కూడా ఎంతో సంతోషంగా ఉన్నట్టు రోజు ఆ బాబు చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఒకరోజు పాము మరియం కోసం ఒక బంగారపు నగ తెచ్చింది. ఆ నగను చూసిన వెంటనే తను చాలా ఆశ్చర్యపోతుంది. తనకి దాంతో ఏం చేయాలో అర్థం కాదు. ఆ పాము తనకి ఏదో చెప్తుంది అని అయితే అర్థమవుతుంది, కానీ ఏం చెప్తుందో తనకి అర్థం కాలేదు. దాంతో ఆ నగను తీసుకుని మేక్కి తగిలిస్తే మళ్ళీ ఆ పాము తీసుకుని తన పాదాల క్రింద పెడుతుంది. దాంతో మళ్ళీ మరియం తీసుకుని దాన్ని అక్కడే పెట్టేస్తుంది. అలా రోజు జరుగుతూనే ఉంటుంది. దాంతో మరియం ఒకసారి ఆ నగను తీసుకుని తన మెడలో ధరించింది. అంతే, ఒక్కసారిగా ఆ పాము మెరుస్తూ మెరుస్తూ ఎంతో వెలుతురును వెదజల్లుతూ బంగారపు రంగులో ఒక మనిషిలా మారిపోతుంది. అది చూసి మరియం చాలా అంటే చాలా ఆశ్చర్యపోతుంది. తన నోట మాట రాదు, కానీ ఆ పాము మాత్రం మనిషిగా మారి ఎంతో చక్కగా మాట్లాడుతూ ఉంటుంది. నన్ను కాపాడినందుకు కృతజ్ఞతలు. నేను పాముని కదా, నేను పాముగా ఉండడం వల్ల అందరూ భయపడేవారు, నన్ను రాళ్లతో కొట్టి చంపాలనుకునేవారు. నేను వాళ్ళకి నా సమస్యను చెప్పుకుందాం అనుకున్నాను, కానీ ఒక్కళ్ళు కూడా నా సమస్యను వినడానికి రెడీగా లేరు. నేను చూస్తే మాత్రం వచ్చి కొట్టడమే. విషయం ఏంటంటే, నేను ఈ ప్రక్కనే ఉన్న కుశల ప్రాంతానికి రాజకుమారిని. మా తండ్రి గారు ఒక యుద్ధంలో మరణించారు. ఆ తర్వాత నేనే రాజు అవ్వాలి. కానీ ఒక మంత్రగాడు సహాయంతో నా ప్రతిపక్షాలు పనిన కుట్ర వల్ల నేను పామునైపోయాను. పైగా ఆ మంత్రగాడు ఇలా అన్నాడు, ఈ నగ ఏ స్త్రీ అయితే మెడలో వేసుకుంటుందో నీకు భయపడకుండా అప్పుడే నువ్వు ఈ శాపాన్ని నుంచి విమోచనం దొరుకుతుంది అని అన్నాడు. నాకు భయపడకుండా నాకు దగ్గరైన ఒకే ఒక మహిళవి నువ్వే. నన్ను చూసి నన్ను కొట్టి నన్ను గాయపరిచి చంపాలనుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు, కానీ నన్ను దగ్గరికి తీసుకుంది నువ్వే అని అంటూ ఉంటాడు. దాంతో మరియంకి ఏం చేయాలో అర్థం కాదు. ఒక క్షణం ఇలా అంటుంది, నాకేం అర్థం కావట్లేదు, ఇప్పుడు నేనేం చేయాలి అని అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, నా పేరు వీరేంద్ర, పద నా రాజ్యానికి వెళ్దాం, అక్కడ నీకు చాలా బాగా అనిపిస్తుంది అంటూ మరియంను వెంట పట్టుకుని తన రాజ్యానికి తీసుకువెళ్తాడు. అక్కడ రాజకుమారిని చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతాడు, రాజకుమారు మళ్ళీ వచ్చేసారు అని. మరియం అదంతా చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉంటుంది.
తర్వాత కొన్ని ఏళ్లకు వాళ్ళిద్దరికీ వివాహం జరుగుతుంది. తన బాబుకి ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోతాయి. కానీ వీరేంద్ర మాత్రం తనకు జన్మించిన కొడుకు అన్నట్లుగానే తనపై ఎటువంటి పక్షపాతం చూపించకుండా చాలా అంటే చాలా సంతోషంగా చూసుకుంటాడు. ఒకసారి వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఉండే ప్రాంతానికి వెళ్దాము అని నిశ్చయించుకున్నారు. ఇటువైపు అత్తగారు చాలా అనారోగ్యాన్ని పాలైపోతుంది. కూతుర్లకు పెళ్లి చేస్తే వాళ్ళు ఆ స్థలం పంచుకుని వెళ్ళిపోతారు. తన తల్లి ఆరోగ్యం బాగున్నంతసేపు వచ్చేవాళ్ళు. తన తల్లి పూర్తిగా అనారోగ్యానికి గురి అయ్యాక ఆ కూతుర్లు పట్టించుకోవడం మానేశారు. ఇంకా అత్తగారు ఎప్పుడు నాకు చావొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. తను చేసిన తప్పు తనకు తెలిసి వస్తుంది. నా కోడలు ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు, అన్యాయంగా దాన్ని నెట్టేశాను అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఊర్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోయే విధంగా అక్కడికి మరియం తన భర్తతో తమ సైనికులతో కలిసి వస్తుంది. అది చూసిన ఊర్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. పారిపోయిన అమ్మాయి ఏంటి ఇలా వస్తుంది అని ఆశ్చర్యపోతారు. ఈమె ఎవరితోనో పారిపోయిందన్నారు, కానీ రాజుగారికి భార్య అయి వస్తుంది అని అనుకోలేదు అనుకుంటూ అందరూ చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత మరియం తన అత్తగారి దగ్గరికి వెళ్ళి చెప్తుంది, మీరు చేసిన పాపానికి నేను అప్పుడే చనిపోదాం అనుకున్నాను, కానీ నాకు జరిగిందంతా నేను మీకు వివరిస్తాను అంటూ తన జీవితంలో జరిగింది మొత్తం వివరిస్తుంది. దాంతో ఆ అత్తగారు చాలా బాధపడిపోతూ ఉంటుంది. తను తన కోడలి కాళ్ళపై పడి, నన్ను క్షమించమ్మా, ఇంకా ఇది నా చివరి దశ, నేను నిన్ను క్షమాపణలు అడగడానికే బ్రతికి ఉన్నాను అని అంటూ ఉంటుంది. దాంతో మరియం తనని క్షమించి అక్కడి నుంచి మళ్ళీ తన భర్తతో వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోవడం చూసి తను చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. ఊర్లో వాళ్ళందరూ ఇలా అనుకుంటూ ఉంటారు, పాపం ఎన్ని కష్టాలు పడిందో చివరికి వరించింది అని. ఇదండి ఈనాటి స్టోరీ. ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్